ఓకే. స్క్రీన్ ఓకేనా? కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఓకే. దెన్ ఒక క్విక్ రివిజన్. కండక్షన్ 4 ఇయర్స్లో న్యూటన్స్లో అవన్నీ రిపీట్ చేయట్లేదు. నిన్న ఏం నేర్చుకున్నాం? ఈ 333 ఏంటి? 1 సెకండ్. సో నిన్నటితో ఎవరైనా రిపీట్ చేస్తారా? ఏమేమి నేర్చుకున్నాం నిన్న? వన్ డైమెన్షనల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఏంటి ఇన్ జనరల్? మీరు చెప్తేనే రాస్తా. One by r power n dou r power n by dou r dou t by dou r plus heat generation by k. ఓకే, ఇందులో కే కాన్స్టెంట్ చెప్తున్నావా? ఒకవేళ k constant కాకపోతే only g dot equal to rho c dou t by dou t. ఓకే, ఒకవేళ స్టడీ స్టేట్ అనుకోండి, దెన్ జనరల్గా ఇక్కడ మనకి ఇప్పుడు టెంపరేచర్ ఈజ్ బోత్ ఫంక్షన్ ఆఫ్ రేడియస్ అండ్ టైం. ఒకవేళ స్టడీ స్టేట్ అయితే దిస్ విల్ బికమ్ 0 అండ్ టెంపరేచర్ విల్ బి ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఆర్. హెన్స్ మనం డోల్ అన్ని తీసేసుకొని కెన్ డైరెక్ట్లీ రైట్ 1 by r power n d by dr of k r power n dt by dr. జనరేషన్ కూడా 0 అయితే 0 అవుతుంది. ఈ ఈ ఫార్ములాని యూజ్ చేస్తే this in this n is equal to 0 will be for rectangular coordinates, n is equal to 1 will be for cylindrical coordinates, and n is equal to 2 will be for spherical. ఇది యూజ్ చేసి we found out what will be the heat conduction equations for rectangular coordinate, and this was delta T by L by Ka. And for cylindrical coordinates చెప్పండి. delta t by lm r2 by r1 by 2 pi k. 2 pi kl. Finally, for spherical coordinates, this is equal to, actually 1 second, ఇది స్మాల్ క్యూ క్యాపిటల్ క్యూ? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ దిస్. ఓకేనా? వాట్స్ యూనిట్స్ విల్ బి వాట్స్. ఇక్కడ నేను ఏ రాస్తున్నా కదా అందుకని. ఇక్కడ ఎల్ ఎంత వచ్చింది ఏమన్నా వచ్చాయి కాబట్టి సో దిస్ ఇస్ క్యూ. డెల్టా టీ బై r2 minus r1 by 4 pi k r1 r2. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వి జస్ట్ ఫౌండ్ వాట్ ఇఫ్ సిరీస్ ఆఫ్ రియాక్టర్ సిరీస్లో ఉంటే కనుక దాని ఏమంటారు, కాంపోజిట్ వాల్స్. రెక్టాంగిల్ అయితే ఏదైనా కూడా సిరీస్లో ఉంటే రెసిస్టెన్సెస్ యాడ్ చేయండి. ఆర్ అంటే మళ్ళీ రేడియస్ అవుతుంది, క్యాపిటల్ R1 R2 R3. ప్యారలల్ అయితే 1 by r effective will be equal to 1 by r1 plus 1 by r2 plus 1 by r3. If there is a combination of series and parallel, ఇలా ఏదైనా ఉందనుకోండి, దీని r1, ఇది r2, ఇది r3 and this is r4 అనుకోండి, then r1 plus r4 plus 1 by r2 plus 1 by r3. This will be the effective resistance. Accepted? నిన్న ఇక్కడ వరకు చేసాం. జస్ట్ ఒక్కటే ఒక ప్రాబ్లం చేపిస్తా, అది అయిపోయాక విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఒక సెకండ్. This is the question. So this is the direction of heat flow, and this is a composite wall. Heat flow. A composite wall is made up of 4 different materials of construction in the fashion shown below.
A composite wall is made up of 4 different materials of construction in the fashion shown below. The resistance in Kelvin per watt of width of each of the sections of the wall is indicated in the diagram. Ivi resistances. Find the overall resistance of the composite wall in the direction of flow. Simple question, 1 minute kuda pattaddu. Shall I repeat the question or is the question clear? ఉన్నారా అందరూ చేస్తున్నారా? ఏంటంటే ఆన్సర్ కాదక్క, విడ్త్ ఆఫ్ ద వాల్. అవన్నీ ఏం అవసరం లేవు, డైరెక్ట్ గా రెసిస్టెన్సెస్. థర్మల్ కండక్టివిటీస్ అనుకున్నా. కాదు, రెసిస్టెన్సెస్ ఇన్ కిలో కెల్విన్ పర్ వాట్ అంటే లేదా వాట్ పర్ కెల్విన్ ఇన్వర్స్ వాట్ ఎవర్. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఓవరాల్ రెసిస్టెన్స్? 1 3.9 అక్క. అంతే, 3.9. దీని యూనిట్స్ ఎందుకు కెల్విన్ పర్ వాట్ అయింది? నాకు తెలిసి అక్కడ పర్ యూనిట్లను చేసి ఉంటారు, లైక్ L/KA. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా కదా, L/KA. లెంత్ అంటే మీటర్స్, కెల్విన్ కండక్టెడ్ అంటే వాట్ పర్ మీటర్ కెల్విన్, ఇది మీటర్ స్క్వేర్ కాబట్టి మీటర్ మీటర్ మీటర్, అందుకని K/W అయింది రెసిస్టెన్స్ యూనిట్స్. ఓకేనా? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. అందరికి వచ్చినట్టేనా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్. మనం జనరల్గా ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం ఇది. సి ఇఫ్ దెర్ ఈస్ అ హాట్ ఫ్లూయిడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ఎ పైప్. ఓకే, ఇది ఏదైనా రియాక్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ ఒక టెంపరేచర్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ పైప్ ఇఫ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ స్టీల్ ఆర్ ఎ మెటీరియల్ విచ్ కండక్ట్స్ హీట్, there will be a lot of heat loss from this material. అవునా? సో నేను ఈ హీట్ లాస్ని ప్రివెంట్ చేయడానికి ఐ వాంట్ టు ఇన్సులేట్ ద పైప్. సో ఇన్సులేట్ ఏం చేస్తాను, కండక్టివిటీ తక్కువ ఉన్న మెటీరియల్ ఒకటి తీసుకొని థర్మాకోల్ లేదంటే అలాంటి మెటీరియల్స్తోని నేను ఇన్సులేట్ చేస్తాను. ఇన్సులేషన్ అంటే ఏంటి? యూ వాంట్ టు ప్రివెంట్ ద హీట్ లాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దిస్ పైప్, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ పైప్. హెన్స్ యు ఆర్ ఎన్వలపింగ్ దిస్ పైప్ with a material whose conductivity is less, whose K is less. Okay, no? So, just tell me, as the thickness of insulation increases, the rate of heat loss, will it increase or decrease? To some extent, what increases, then it will decrease. Rate of heat loss. Okay. ఎందుకు? ఇప్పుడు మనం ఇన్సులేషన్ థిక్నెస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు కన్వెక్టివ్ సర్ఫేస్ ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కన్వెక్షన్ బాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది పైప్, ఇది దీని మీద థిక్నెస్ని నువ్వు పెంచినా కొద్దీ అకార్డింగ్ టు కండక్షన్కి రెసిస్టెన్స్ ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L/KA. అంటే ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. మనకి రెసిస్టెన్స్ పెరిగినా కొద్దీ హీట్ లాస్ తగ్గుతుంది, హీట్ లాస్ కొంచెమే ఉంటుంది కదా. డిడ్ యూ అండర్స్టాండ్? రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే హీట్ ఎక్కువ కండక్ట్ అవ్వదు, హీట్ పాస్ అవ్వదు. సో హీట్ కండక్షన్ విల్ బి లెస్, హెన్స్ హీట్ లాస్ విల్ బి లెస్. అందుకని మనం ఏమనుకుంటాం, థిక్నెస్ని బాగా పెట్టేద్దాము. సో అంటే కొంచెం థిక్నెస్ పెట్టిన, ఎంత థిక్నెస్ పెట్టినా ఒరిజినల్ కన్నా హీట్ లాస్ తగ్గుతుంది. ఎందుకంటే థిక్నెస్ తగ్గింది కాబట్టి
we'll think that resistance to the heat conduction will increase, hence the heat loss will get reduced. కానీ ఇది ఓన్లీ కండక్షన్ పర్స్పెక్టివ్లో. జస్ట్ థింక్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కన్వెక్షన్. కన్వెక్షన్లో ఏమవుతుంది? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ డ్యూ టు కన్వెక్షన్? 1/HA. ఏ అంటే ఏంటి? ద ఏరియా త్రూ విచ్ ద హీట్ లాస్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఇన్సులేషన్ ఇచ్చినప్పుడు, ఐ మీన్ 1/HA ఈజ్ ద రెసిస్టెన్స్ డ్యూ టు కన్వెక్షన్. ఇది ఒక పైప్ ఉంది, నేను దీనికి ఇన్సులేట్ చేస్తున్నా అంటే ద ఇన్సులేటింగ్ సిలిండర్ రేడియస్ ఆర్ డయామీటర్ విల్ బి లార్జర్ దాన్ ద ఒరిజినల్ వన్. ఇది ఆర్ అయితే ఇది క్యాపిటల్ ఆర్ అవుతుంది, అవునా? యాజ్ ద రేడియస్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజ్. సో 1/HA ఇది రెసిస్టెన్స్ డ్యూ టు కన్వెక్షన్. రెసిస్టెన్స్ డ్యూ టు కన్వెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది 2πRL. ఏరియా ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. సో రెసిస్టెన్స్ తక్కువ ఉంటే హీట్ లాస్ విల్ బి మోర్ ఆర్ విల్ ఇట్ బి లెస్? రెసిస్టెన్స్ లేదు అసలు, హీట్ హీట్ పాస్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ ఏం ఆపట్లేదు, రెసిస్టెన్స్ ఈజ్ వెరీ లో. సో ఆబ్వియస్లీ హీట్ లాస్ విల్ బి మోర్. యాక్సెప్టెడ్? సో మనం ఒక పైప్ని ఇన్సులేట్ చేస్తున్నప్పుడు ఈ థిక్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కండక్షన్ ఏమో తగ్గుతుంది. ఐ మీన్ హీట్ లాస్ డ్యూ టు కండక్షన్ ఈజ్ డిక్రీజింగ్, బట్ హీట్ లాస్ డ్యూ టు కన్వెక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. సో మనం ఒక ఆప్టిమం లెవెల్కి ఒక ఆప్టిమం థిక్నెస్ అన్నది తీసుకోవాలి, లేదంటే ఈ కన్వెక్షన్ డామినేషన్ ఎక్కువైపోయి మనం ఇన్సులేషన్ చేసి కూడా మనకి హీట్ లాస్ ఎక్కువ ఉంటుంది, అనవసరంగా డబ్బులు పెట్టి మరి ఇంకా కొంచెం ఎక్కువ హీట్ వదులుకున్నట్టు అవుతుంది అనమాట. కాబట్టి వాట్ ఈస్ దట్ ఆప్టిమమ్ థిక్నెస్, దట్ దట్ ఆఫ్ ద థిక్నెస్ అంటే మినిమం ఎంత థిక్నెస్ అంటే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే చెప్పాలంటే, ఇఫ్ దిస్ ఈస్ ద హీట్ కండక్టెడ్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్, then the heat loss will increase from a point it starts decreasing. సో ఇది దీని క్రిటికల్ రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్ అంటారు. మనం ఇప్పుడు ఇన్సులేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన రేడియస్ షుడ్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్. ఇంతకన్నా లెస్ రేడియస్తో కనుక నువ్వు ఇన్సులేట్ చేసినా అది వేస్ట్, దాని హీట్ లాస్ ఏం రెడ్యూస్ అవ్వదు. You should either take critical radius, better take a radius greater than critical radius, hence you can reduce the heat that is being lost. So how to find that this optimum thickness, I mean this optimum radius etla kanukkoli? It is again simple, manaki it is a maximum value kabatti manaku differentiate cheste ravali. So if you take the overall resistance effective resistance is equal to resistance due to conduction plus resistance due to convection. Accepted? So resistance is equal to, ఇది సిలిండ్రికల్ కాబట్టి ద రెసిస్టెన్స్, నేను అక్కడ L/K అని చెప్పాను, సారీ, ఇది సిలిండ్రికల్ కాబట్టి ద రెసిస్టెన్స్ విల్ బి లాన్ R/RI. ఆర్ అంటేనేమో ద రేడియస్ ఆఫ్ ద ఇన్సులేషన్ డివైడెడ్ బై RI అంటే ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ద పైప్ డివైడెడ్ బై 2πK. ఎల్ రాయట్లేదు, పర్ యూనిట్ లెంత్ అనుకుందాం, లైక్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఎట్లాగో కాన్స్టెంట్ ఉంటుంది, లెంత్ ఏం మారదు కదా. మీరు ఇన్సులేషన్ పైన పైప్ కొత్త కొత్త ఇన్సులేషన్ పెడుతున్న కొద్దీ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ద లెంత్ ఆఫ్ ద పైప్ విల్ నాట్ చేంజ్. డివైడెడ్ బై హెచ్ ఇంటూ ఏరియా ఇస్ 2πRL. ఎల్ రాయట్లేదు, ఎనీవే కాన్స్టెంట్, సో రాసుకున్నా మరి ఏం ప్రాబ్లం లేదు. సో లాన్ R/RI డివైడెడ్ బై 2πKL ప్లస్ 1/H 2πRL. చూడండి ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దిస్ ఫస్ట్ టర్మ్ ఈస్ ఇంక్రీజింగ్, దిస్ సెకండ్ టర్మ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, హెన్స్ దిస్ ఈస్ డిక్రీజింగ్. సో if I want I want a maximum resistance so that my heat flow should be minimum, my heat conductor should be minimum. So ఎలా చేస్తారు? It is a function of R, differentiate it with respect to R and equate to 0. ఏమొస్తుంది? dr by dr is equal to ln R/RI అంటే it will be
1 by r by ri, that is nothing but ri by r, మళ్ళీ into 1 by ri, కింద we have 2 pi kl, that is a constant. 2 pi kl plus 1 by h into 2 pi rl అంటే it will be 1 minus 1 by r square into 1 by 2 pi rl. సారీ r లేదు ఇంకా, 1 by r square ఇక్కడ డిఫరెన్షియేట్ అయిపోయింది. 2 pi l is a constant. ఓకేనా? సో if we want the optimum, అంటే if we want the where the resistance will be maximum, that is equal to at maximum resistance will, this will be equal to 0, the differential will be equal to 0. ఇక్కడ ri క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఆర్లో ఇక్కడ ఈ ఆర్ స్క్వేర్లో ఒక ఆర్ తీసేస్తే ఐ విల్ గెట్ ఈ 2 pi k, 2 pi will get cancelled, 2 pi l will get cancelled. ఐ విల్ గెట్ ఈ 1 by r అది తీసుకెళ్ళిపోతే 1 by r ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక హెచ్ కూడా ఉండాలి కదా, హెచ్ ఇంటూ 2 pi rl కదా, సో హెచ్ by r ఈజ్ ఈక్వల్ టు 1, సారీ 1 second, I'll get 1 by rh is equal to k. Accepted? 1 by k na k na? 1 by k. సో ఇది ఈ ఆర్ అంటే ఏంటి, క్రిటికల్ రేడియస్ ఆర్సి, అంటే ద రేడియస్ బియాండ్ విచ్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ విల్ బి, ద రేట్ ఆఫ్ హీట్ లాస్ విల్ రెడ్యూస్. ఆర్సి ఈజ్ ఈక్వల్ టు k by h. సో క్రిటికల్ రేడియస్ ఫర్ ఎ సిలిండర్ ఈజ్ గివెన్ బై k by h. సో మీ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ ఎప్పుడు కూడా the radius of the insulation should be greater than k by h. Only then there will be some purpose, there will be some value for spending some money on insulation. ఎందుకంటే k by h కన్నా తక్కువ కనుక ఉందనుకోండి, then the rate of heat loss will increase rather than decreasing. Is this point clear? Yes, akka. Okay. ఇప్పుడు మీరు కనుక్కొని చెప్పండి, ఫర్ ఎ స్పియర్ వాట్ విల్ బి ద క్రిటికల్ రేడియస్. అంటే ఒక స్పియర్కి నేను ఇన్సులేషన్ వేద్దాం అనుకుంటున్నాను, ఒక స్పెరికల్ హీటింగ్ బాడీకి ఐ వాంట్ టు గివ్ అన్ ఇన్సులేషన్. సేమ్ ఫినామినా కదా ఇక్కడ కూడా, యాజ్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్సులేషన్ ఇంక్రీజెస్, convection heat transfer will increase and conduction will decrease. So we need to find out an optimum radius. So what is that critical radius of insulation for sphere? Same method. Resistance, overall resistance రాయండి, differentiate with respect to r and equate to 0 and you should get the critical radius. 2 minutes ఇస్తున్నాను, 6:33 అవుతుంది, 6:35 కల్లా చెప్పాలి. చేస్తున్నారా? స్పియర్కి క్రిటికల్ రేడియస్ ఏంటో చెప్పండి.
ఎస్ ఆన్సర్. 2k/h అక్క. అంతే. సో స్పియర్కి మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అయితే యూ విల్ గెట్ క్రిటికల్ రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్ యాజ్ 2k/h. ఓకే. అక్క ఇది సో ఓన్లీ మో రేడియస్ కదా, ఆప్టిమం కాదు కదా, ఇది ఆప్టిమం రేడియస్ అని చెప్పలేదు. ఆప్టిమమ్ అనేం కాదు, దిస్ ఈస్ ద మినిమం అనమాట. ఇంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఉంటే మాత్రం వేస్ట్. సో యాక్చువల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద సిలిండర్స్, అంటే ఇప్పుడు యాక్చువల్ ఉన్న సిలిండరే ఈ ఈ థిక్నెస్ కానీ, ఇప్పుడు మనం మామూలుగా ఇన్సులేషన్ వేసాం అనుకోండి, థిక్నెస్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ సెంటర్ నుంచే కదా. సో యాక్చువల్ సిలిండర్ రేడియసే ఆల్రెడీ క్రిటికల్ రేడియస్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఇన్సులేషన్ ఎంత వేసినా ఇట్ విల్ రెడ్యూస్ ద హీట్ లాస్. బట్ దేర్ విల్ బి థిన్ వైర్స్ లైక్ ఎలక్ట్రికల్ వైర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి క్రిటికల్ రేడియస్ కన్నా కూడా ఈ వైర్ రేడియస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటికి మీరు ఇన్సులేషన్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి బేసికల్గా. అర్థమైందా నేను ఏమన్నాను? ఓకే. సో దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు, చాలా సింపుల్ కానీ ఫట్ మనం అడిగేస్తారు, కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. So ultimately, if you see, the critical radius of insulation is directly proportional to the conductivity and inversely proportional to the heat transfer coefficient. Okay. ఎందుకంటే రేడియస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ద ఏరియా ఫర్ కన్వెక్షన్ విల్ ఇంక్రీజ్ కదా, అందుకని ఎట్ లోవర్ క్రిటికల్ హెచ్ హై ఉంది అనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ హై ఉంది అనుకోండి, ద క్రిటికల్ రేడియస్ షుడ్ బి మెయింటైన్డ్ లో అండ్ కండక్టివిటీతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. దట్స్ సో దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ టాపిక్ మార్చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం స్టడీ స్టేట్ జనరేషన్ 0 అని తీసుకున్నాం కదా, స్టడీ స్టేట్ అండ్ జనరేషన్ 0 తీసుకొని ఇవన్నీ డిరైవ్ చేసాం. ఇప్పుడు వాట్ ఇఫ్ వీ హ్యావ్ జనరేషన్ ఆఫ్ హీట్ అన్నది చూద్దాం. సో జనరేషన్ ఆఫ్ హీట్ ఉన్నప్పుడు మెయిన్గా గేట్లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాంటివంటే, సి ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ సిలిండ్రికల్ ఆర్ స్పెరికల్ వాట్ ఎవర్, if heat is getting generated inside this reactor, then the most common question asked will be what is the surface temperature? Idoka question. And what is the maximum temperature and where it is attained? Another question. Okay, got this point? So generally ఈ 2 questions అడుగుతారు. When heat is generated in a reactor, what is the surface temperature of the reactor because of the heat generation, and what is the maximum temperature at the center of the reactor? మామూలుగా maximum temperature అనేది సెంటర్ లోనే ఉంటుంది. వై ఎట్ ద సెంటర్ అంటే దెర్ ఇస్ అ రీజన్. లైక్ మనకి వాల్స్ దగ్గర ఉంటే ఏమవుతుంది, చుట్టూ ఎయిర్ ఉంటుంది కదా, సో వాల్స్ దగ్గర కన్వెక్షన్ వల్ల హీట్ లాస్ అయిపోతుంది. సో సర్ఫేస్ టెంపరేచర్ ఇస్ డెఫినెట్లీ నాట్ ద మాక్సిమం టెంపరేచర్. సో వేర్ డు వి గెట్ ద మాక్సిమం టెంపరేచర్? ఎట్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఎట్ a good maximum distance from the wall. So among all the points inside the cylinder, which line will be farther from the wall? Obviously the central axis kada. So here the temperature will be maximum when there is a uniform heat generation. అంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ హీట్ జనరేట్ అవుతుంది అలా కాదు. when there is uniform heat generation within the reactor, surface temperature will be given by this and maximum temperature will be attained at the axis or the center of this, at the center of the reactor. అర్థమైందా సెంటర్ లో ఎందుకు మాక్సిమం ఉంటుందో టెంపరేచర్? అవ్వలేదా? ఓకే, డన్. సో హౌ షుడ్ వి ఫైండ్ అవుట్ అంటే, హియర్ ఈస్ ద థింగ్. జస్ట్ సే we have any surface, cylindrical కావచ్చు, spherical కావచ్చు. We are assuming again steady state heat conduction. Steady state అనుకోండి, అంటే వాట్ ఎవర్ హీట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద సర్ఫేస్, అంటే heat generated is equal to heat leaving out. This is the steady state condition. సో ఫస్ట్ టీ సర్ఫేస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం.
సో స్టడీ స్టేట్ కాబట్టి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు rate of heat generation. So we are finding out what is the surface temperature of the reactor when there is a uniform heat generation at steady state. Ante whatever is get uniform heat generation, first of all equal ga generate avutundi within the volume, and whatever is getting generated is leaving. Generated is equal to whatever is being lost. So write the equation as rate of heat transfer from the solid is equal to rate of heat generation. So rate of heat transfer from the solid, దీన్ని నేను కన్వెక్షన్, ఇజ్ ఇట్ త్రూ కన్వెక్షన్? అట్మాస్ఫియర్లోకి ఎలా వెళ్తుంది? కన్వెక్షన్. కన్వెక్షన్. ఒకవేళ ఇది నిజంగా దీనికి థిక్నెస్ ఉన్నా స్టడీ స్టేట్ కాబట్టి వాట్ ఎవర్ ఈస్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈస్ కండక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈస్ కన్వెక్టెడ్. మనం బేసికల్గా మన అజంప్షన్ స్టడీ స్టేట్ కాబట్టి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ జనరేషన్. సో వాట్ ఎవర్ ఈస్ లీవింగ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఈస్ గెటింగ్ జనరేటెడ్. So whatever is leaving out is given by convection equation HA is Q generated, and this is Q out. Q out is given by HA into T surface minus T infinity. This is equal to whatever heat is generated is given by generation per G dot ante heat generated per unit volume. So if I want what is the total heat generated, then I should multiply with volume. Okay. Hence we get Ts minus T infinity is equal to G dot V by HA. Hence T surface is equal to generation into volume by HA plus T infinity. Okay. So E V by A, volume by area of cross section. ఏమవుతుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాదు, ఏరియా. ఐ మీన్ సిలిండ్రికల్ అయితే 2πRL కదా, ఏరియా విల్ బి. సో V by A, what it will be for rectangular coordinates? సే ఫర్ సింపుల్గా ఉండడానికి స్క్వేర్ అని తీసుకుంటే వాల్యూమ్ విల్ బి L³ and area will be L² and this will be the L. So for the rectangular coordinates, this V by A will be nothing but the effective length along which this heat is getting liberated out. And so we can say for rectangular coordinates, T surface is equal to G dot L by H plus T infinity. T infinity ante chuttu unna air temperature. Next, what will be V by A for cylinder? Cylinder volume enta? Accepted, pi r square H divided by what is the area through which rate heat is getting conducted? It is 2 pi r L. 2 pi r H. మనం హెచ్ అనొద్దు, మళ్ళీ మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఎల్ అనే అందాం. పై ఆర్ స్క్వేర్ ఎల్ 2 పై ఆర్ఎల్, పై ఎల్ ఆర్. సో ఇట్ ఈస్ ఆర్ బై 2. హెన్స్ టిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ డాట్ ఆర్ బై 2H ప్లస్ టీ ఇన్ఫినిటీ ఫర్ ఎ సిలిండర్. ఓకే. స్పియర్కి వచ్చేసరికి చెప్పండి, స్పియర్కి మీరే చేయండి ఫాస్ట్గా. స్పియర్కి ఏమొస్తుంది? V by A R/3. అంతే, because this is 4/3 pi r cube and area is 4 pi r square. 4 పోయింది, pi పోయింది, r square. So it is r by 3. సో అల్టిమేట్గా అన్నీ ఒక దగ్గర రాసుకుంటే T surface when heat is generated uniformly at steady state conditions, Ts is equal to G dot L by H plus T infinity. This is for rectangular coordinates. T surface is equal to G dot R by 2H plus T infinity for cylindrical coordinates.
and T surface is equal to G dot R by 3H plus T infinity for spherical coordinates. ఓకేనా? ఈ మూడు ఫార్ములాలు ఓకేనా? Yes, అక్క. డన్. నెక్స్ట్ మాక్సిమం టెంపరేచర్కి వెళ్దాం. ఇప్పుడు ఈ రెండే అడుగుతారు ఐ మీన్ గేట్లో. జనరేషన్ రిలేటెడ్ ఒకవేళ హీట్ జనరేట్ అవుతుంది అన్న కండిషన్ ఉంటే గనక only these two will be asked. What will be the surface temperature or what will be the maximum temperature? Now let us see how we should find out the maximum temperature. మళ్ళీ heat generate అవుతుంది, uniform heat generation. So where will be the maximum temperature first of all? సో ఇలా థిక్నెస్ ఉంటే గనక ఈ సిలిండర్లో ఒక నిమిషం, జస్ట్ సెకండ్. మామూలుగా సిలిండర్ కాకుండా ఇఫ్ ఐ టేక్ మేబీ క్యూబాయిడ్, మనం ఇది యాక్చువల్గా సెంటర్ అని డైరెక్ట్గా చెప్పకుండా ప్రూవ్ కూడా చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు ఇందులో యూనిఫామ్ హీట్ జనరేషన్ జరుగుతుంది అనుకోండి, వేర్ విల్ బి ద మాక్సిమం టెంపరేచర్ అంటే ఏం చెప్తాం? ఇక్కడ వాల్స్ నుంచి ఆల్వేస్ కన్వెక్షన్ జరుగుతూ ఉంటుంది ఫ్రమ్ ఆల్ ద 4 వాల్స్. సో వాల్స్ దగ్గర అయితే మనకు మాక్సిమం టెంపరేచర్ రాదు. డెఫినెట్లీ మాక్సిమం టెంపరేచర్ విల్ బి ఎట్ సమ్ ప్లేస్ విచ్ ఈస్ far away from the walls, and that is the central axis. So if you consider in that way, ఇక్కడ ఏమొస్తుంది కండిషన్? occur at the farthest point when the surfaces are whatever. So here we will get rate of heat conducted through the walls is equal to heat generated. So minus K dt by dr, K area of cross section కూడా AR as Ka dt by dr is equal to G dot into వాల్యూమ్. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంటిగ్రేషన్లు చేయాల్సి వస్తుంది, లైక్ బికాస్ ఇఫ్ ఐ జస్ట్ డూ ఇట్, మైనస్ కే ఇంటూ డిటి బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ డాట్ ఇంటూ విఆర్ బై ఏఆర్. సో సేమ్ వే మనం ఒకవేళ రెక్టాంగిల్ తీసుకుంటే కనుక వి విల్ గెట్ వాల్యూమ్ బై ఏరియా యాజ్ ఆర్. మనం ఒకవేళ అంతే కదా, అంతే. మనం ఒకవేళ సిలిండర్ తీసుకుంటే we will get it as R by 2. Am I right? V by A as R by 2 and R by 3. మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకటి చేసి చూపియానా? విల్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్? ఏం లేదు, డిటి బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ డాట్ ఇంటూ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అయితే జస్ట్ ఎల్ ఆర్ ఐ మీన్ ఎక్స్ అని వస్తుంది. డిటి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డాట్ ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ కే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు జీ డాట్ ఆర్ స్క్వేర్. మైనస్ డెల్టా టీ అంటే ఇక్కడ ఏంటి? టీ మ్యాక్స్ మైనస్ టీ సర్ఫేస్. ఇక్కడ టీ ఇన్ఫినిటీ కాదు, టీ సర్ఫేస్, ఎందుకంటే మనం తీసుకుంటుంది కండక్షన్. ఈ కే డిటి బై డిఆర్ ఇస్ కండక్షన్. సో టీ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్ బై కే. సో టీ మ్యాక్స్ విల్ బి ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్ బై కే ప్లస్ టిఎస్. దిస్ ఈస్ ఫర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. అలా చేస్తే సిమిలర్గా చేస్తే ఫర్ సిలిండ్రికల్ విల్ గెట్ T max is equal to GR square by 4K plus TS. And for spherical, we'll get T max is equal to GR square by 6K plus
T surface. ఓకేనా? సో ఈ డిరైవేషన్ ఇలా చేయాలి. మామూలుగా మనం ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. అడిగేది రెండే జనరేషన్ వాటిలో. వాట్ విల్ బి టీ సర్ఫేస్ ఆర్ వాట్ విల్ బి టీ మ్యాక్స్. టీ సర్ఫేస్ కాబట్టి సర్ఫేస్ నుంచి కన్వెక్షన్ అవుతది. కాబట్టి జస్ట్ రిమెంబర్ దట్ వి విల్ హ్యావ్ G dot by H in our answer. TS is equal to generation divided by convection coefficient. రెక్టాంగులర్ అయితే ఒకటే L ఉంటుంది ప్లస్ T ఇన్ఫినిటీ, లేదంటే ఇట్ విల్ బి GR by 2H plus T infinity, or it will be spherical కి ఏముండే GR by 3H plus T infinity. ఒకవేళ T max అడిగితేనేమో డైరెక్ట్లీ T max will be equal to GR by 2H. ఇక్కడ ఒక 2 మల్టిప్లై అవుతుందని గుర్తుపెట్టుకోండి. GR స్క్వేర్ అండ్ దెర్ విల్ బి ఎ స్క్వేర్. GR స్క్వేర్ బై 2H ప్లస్ T సర్ఫేస్ ఇక్కడ ఇన్ఫినిటీ కాదు. And in case of cylindrical, this is GR square by 4H plus T surface. And in case of sphere, it is GR square by 6H plus T surface. ఓకేనా? దీస్ ఆర్ ద ఫార్ములాస్. జనరేషన్లో ఈ రెండే ఇదే అడుగుతారు, టీ సర్ఫేస్ ఆర్ టీ మ్యాక్స్. అండ్ ఇది ఇంకా గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? ఇది ఒక్క నిమిషం, హెచ్ కాదు ఇది కే. ఇదే డిఫరెన్స్ చెప్దాం అనుకోని నేనే తప్పు రాశాను. సో టీ మ్యాక్స్లో జీ బై కే ఉంటుంది అబ్బా, టీ సర్ఫేస్లో జీ బై హెచ్ ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనీ డౌట్స్? అది ఆల్ దేర్. బోర్ కొడుతున్నట్టుంది కదా క్లాస్. సరే, ఇది అర్థమైందా? ఇవి ఇంకా బట్టి బట్టి ఇవి కూడా గుర్తుపెట్టేసుకోండి. డిరైవ్ చేయమంటే ఇలా ఇలా వస్తాయి అవి. బేసికల్గా ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు అందరికీ నిద్ర వస్తుంది. నేను నిన్న మీకు ఒక క్వశ్చన్ ఇస్తా అని చెప్పి చెయ్యలేదు కదా, అదొకసారి ఇప్పుడు ట్రై చేయండి. A composite wall consists of two plates A and B placed in series. A and B placed in series, normal to the flow of heat. A and B are placed in series, normal to the flow of heat. The thermal conductivities of A and B are Ka and Kb, and the specific heat capacities are Cpa and Cpb. Plate B has twice the thickness of plate A. Plate B's thickness is twice that of plate A. Now the question is, at steady state, the temperature difference across plate A is greater than across the plate B. Not the question, I mean, at steady state, temperature difference across plate A is greater than temperature difference across plate B. Now choose this is the given information. A composite wall consists of two plates A and B placed in series, normal to the flow of heat. The thermal conductivities are Ka and Kb, and specific heat capacities are Cp and Cpb. Plate B is twice the thickness of plate A. At steady state, the temperature difference across A is greater than across B. Now choose the correct option.
6:56 అవుతుంది. 3 minutesలో చెప్పాలి. 6:59. ఆమె ఆడిబుల్? నాకు ఏంటో డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకు? హలో ఎస్ అక్క. నా వాయిస్ అప్పటి నుంచి వినిపిస్తుందా? నాకేదో డిస్టర్బెన్స్ వస్తుందా ఇయర్ ఫోన్స్? క్లియర్గానే ఉండొచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ మొత్తం వినిపించిందా? వినిపించింది అక్క. ఓకే, చెప్పండి అయితే. 6:57 అయింది, 7 లోపు చెప్పండి. అక్క ఆప్షన్ సి అక్క. ఆప్షన్ సి కరెక్ట్. అందరికీ వచ్చిందా? ఎస్ అక్క వచ్చింది. షూరా? ఓకే, ఒకసారి ఫాస్ట్గా చేసేస్తే స్టడీ స్టేట్ కాబట్టి డెల్టా టీ అక్రాస్ ఏ డివైడెడ్ బై ఎల్ బై కేఏ షుడ్ బి ఈక్వల్ టు డెల్టా టీబీ డివైడెడ్ బై 2L by KB. అంతేనా? Is this a given condition? LB is 2L, that's it. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డెల్టా TA బై డెల్టా TB is equal to KB by 2KA. It is given that delta TA is greater than delta TB. That's obvious that KB is greater than 2KA or KA is less than 0.5 KB. వాడు ఇక్కడ హీట్ కెపాసిటీలు ఇచ్చి అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తాడు, అందుకని అడిగా ఈ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఆలోచించండి. A layer of insulation is applied on a spherical metallic tank. A layer of insulation is applied on a spherical metallic tank containing cryogenic liquid. Cryogenic liquid అంటే చాలా కూల్గా ఉంటుంది అది. A layer of insulation is applied on a spherical metallic tank containing cryogenic liquid. The rate of heat leakage into tank. The rate of heat leakage into tank. Option A, always decreases with increase in insulation thickness. Oh, that's so obvious. Okay. Option A was always decreases with increase in insulation thickness. B, increases with insulation thickness and remains constant beyond critical thickness. Option C, may increase up to thickness and then decreases depending upon the thermal conductivity of insulating material. Option D, may increase up to a thickness and then decrease depending upon the thermal conductivity of the metal. Shall I repeat the options? లాస్ట్ ఆప్షన్. Final option, may increase up to a thickness and then decrease depending upon the thermal conductivity of the metal. I'm repeating the question and option. A layer of insulation is applied on a spherical metallic tank containing a cryogenic liquid. The rate of heat leakage into the tank, option A, always decreases with increase in insulation thickness.
increases with insulation thickness and remains constant beyond a critical thickness, may increase up to a thickness and then decreases depending upon the thermal conductivity of the insulating material. May Final option is may increase up to a thickness and then decrease depending upon the thermal conductivity of the metal. క్వశ్చన్ పోస్ట్ చేయనా గ్రూప్లో ఫోటో పెట్టి? అక్క ఆప్షన్స్ మీరు ఏదనుకుంటున్నారు అంతలోపు? లాస్ట్ చూస్తే ఆప్షన్ డి. లాస్ట్ ఆప్షన్ డి. ప్రణీత్ ఆన్సర్ ఇస్ నా కెమెరాకి ఏమైంది? పెడుతున్నాను, ఒక్క నిమిషం. నా ఫోన్లో కెమెరాకి ఏదో అయింది కరెక్ట్ టైంకి. సో డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ 3 and option D, he's asking whether it depends upon thermal conductivity of the insulating material or whether it will depend upon thermal conductivity of the metal. ఇప్పుడు దాని చుట్టూ వేస్తున్న ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క కండక్టివిటీ, ఇప్పుడు మన ఫార్ములా K/H 2K/H ఉంటుంది కదా, అందులో ఈ K ఏంటి? ఇన్సులేటింగ్ మెటీరియల్ కండక్టివిటీయా లేదా ఆ బాల్, ఆ స్పెరికల్ బాల్ కంటైనర్ యొక్క కండక్టివిటీయా? ఇన్సులేటింగ్ మెటీరియల్ అక్కడ ఆబ్వియస్లీ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఆప్షన్ డియా ఆప్షన్ సియా? ఆప్షన్స్ ఓకే, the answer should be option C అన్నమాట. This is obvious that it will increase up to a thickness and then it decreases. కానీ అక్కడ కే ఏ కే మీద డిపెండెంట్ అంటే ఇట్ ఈస్ సి. కొంచెం డల్గా వచ్చింది ఫోటో, బట్ ఐ పోస్టెడ్. అక్క ఒకసారి పైన ప్రాబ్లంకి వెళ్ళాం ప్రీవియస్ ప్రాబ్లం, ఇదా? హీట్ కెపాసిటీస్. అక్క ఇక్కడ మనం సిపిఏ సిపిబి కూడా రిలేట్ చేయొచ్చు కదా ఈ క్వశ్చన్ లో. క్వశ్చన్ ఏమొస్తుంది ఒకవేళ చేస్తే? అంటే ఆబ్వియస్ గా చెప్పలేము, చెప్పగలుగుతామా? అంటే డిపెండ్స్ అపాన్ థర్మల్ కండక్టివిటీ. ఒకవేళ సేమ్ కాన్స్టెంట్ అయితే టూ మెటీరియల్స్ అప్పుడు డిఫైన్ చేయొచ్చు అక్క, సిపిఏ ఉందా సిపిబి. ఒకవేళ ఇద్దరి థిక్నెస్ సేమ్ ఉంటే అంతే అంతే. థిక్నెస్ ఒకవేళ ఈక్వల్ ఉంది అనుకో, టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ఏ ఎక్కువ ఉంది అంటే దాని సిపి తక్కువ అనే అర్థం కదా. థర్మల్ డిఫ్యూసివిటీ కాన్సెప్ట్ మీద రిలేట్ చేయొచ్చు. అంతే అంతే, కరెక్ట్. సో వేరే వాళ్ళకి అర్థమైందా ఇప్పుడు ప్రణీత్ ఏమన్నాడో? ఒకవేళ ఈ రెండు థిక్నెస్ సేమ్ అనుకోండి, సేమ్ క్వశ్చన్, సేమ్ ఆప్షన్స్, ద ఓన్లీ చేంజ్ ఇస్ సే ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ, థిక్నెస్ రెండు ఈక్వల్ అనుకోండి, దెన్ వాట్ షుడ్ బి ద ఆన్సర్? క్వశ్చన్ సిపిఏ ఈజ్ లెస్ దెన్ సిపిబి, టెంపరేచర్ డెల్టా TA ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా టీబీ ఉంటే దాని కెపాసిటీ తక్కువ ఉంటుంది కాదా? అక్కడ డెల్టా టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు థర్మల్ డిఫ్యూసివిటీ కదా. దట్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద యూనిట్ మాస్ బై 1 degree Celsius. అవునా? ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు K/ρCp కదా. టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడు హై ఉంటుంది అంటే అది ఈజీగా హీట్ అవుతున్నప్పుడు కదా, అంటే దాని కండక్టివిటీ హై ఉన్నప్పుడు. సో సిపి లో ఉంటుందని నేను అనుకుంటున్నా. లెట్ us see in this way, heat is equal to mCp delta T. అవునా? సో సిపి ఈజ్ ఈక్వల్ టు Q/m delta T.
సో ఈ సిపి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్యూ ఇక్కడ కాన్స్టెంట్ స్టడీ స్టేట్. మాస్ రెండిటి థిక్నెస్ అలా అనుకుంటే మాస్ కూడా ఒకవేళ మాస్ కూడా సేమ్ అయితే సిపి విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ కూడా. నాకు తెలిసిందైతే ఇదే. అర్థమైందా? లైక్ హీట్ కెపాసిటీ ఈజ్ లైక్ ఎంత హోల్డ్ చేస్తుంది అని ఆబ్జెక్ట్. మీకు గుర్తుంటే మనం చిన్నప్పుడు వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ వెరీ హై అని చదువుతాం, గుర్తుందా? కానీ ఇప్పుడు సిపి తక్కువ వాటర్ కి ఉంటే సిపి వెరీ ఫాస్ట్ హై ఉంటుంది. సిపి చెప్పు. సిపి తక్కువ ఉంటే హీట్ హోల్డ్ చేయదు అనమాట, బాడీ కండక్ట్ చేసేస్తుంది, అందుకని టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే మనం మీకు ఒకవేళ చిన్నప్పుడు మనకి 8th క్లాస్ 9th క్లాస్లో ఒక పాయింట్ చెప్తారు, సిపి ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ హై, అందుకనే వాటర్ క్యాన్ అబ్జార్బ్ అ లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ విత్ బై షోయింగ్ ఎ మినిమల్ రైజ్ ఇన్ టెంపరేచర్. అదే శాండ్ అనుకోండి, కొంచెం హీట్ అబ్జార్బ్ చేసుకోగానే సరసర కాలిపోతూ ఉంటుంది. వాటర్ మాత్రం చాలా హీట్ హోల్డ్ చేసేస్తుంది కానీ ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ చూపించదు. అండ్ ఈవెన్ వై లూజింగ్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. వాటర్ స్లోగా హీట్ లూజ్ అవుతుంది, బట్ శాండ్ చాలా ఈజీగా గెయిన్ చేస్తుంది, ఈజీగా లూజ్ అవుతుంది. సో ఎందుకంటే వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చాలా హై, కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ద సిపి డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ బై 1 degree Celsius. అంటే ఒకవేళ సిపి హై ఉంది అనుకోండి, ఇట్ మీన్స్ దట్ నువ్వు ఈ బాడీని జస్ట్ ఒక 1 degree Celsius రైజ్ చేయడం కోసం చాలా చాలా హీట్ ఇవ్వాల్సి వస్తుంది. సిపి అంటే డెఫినేషన్ అది, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ బాడీ జస్ట్ బై 1 degree Celsius. ఓకే, గాట్ ఇట్. సిపి హై ఉన్న బాడీస్ హీట్ ని హోల్డ్ చేసేస్తాయి, అవి టెంపరేచర్ లాగా కన్వర్ట్ కానివ్వదు. సిపి లో ఉన్నదైతే అది హోల్డ్ చేయదు, ఇట్ విల్ కండక్ట్ ద హీట్ త్రూ ఇట్, హెన్స్ ద టెంపరేచర్ విల్ రైజ్. అక్క సో అక్క మీరు ఇలా సిఆర్ఈలో చూసుకున్నా కూడా ఫస్ట్ అక్క సిఆర్ఈలో చాప్టర్స్ ఇచ్చినట్టు హెచ్టి దానికి ఇవ్వలేదు ఎందుకు అక్క? అది సిఆర్ఈ అక్క ఏంటంటే ఓకే ఫైన్, ఏముంటది దీంట్లో కండక్షన్, కన్వెక్షన్, తర్వాత హీట్ ఎక్స్చేంజర్స్ అట్లా ఇస్తానులే. ఓకే ఫైన్. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న చాప్టర్ పేరు కండక్షన్. దీంట్లో అన్ని కండక్షన్ రిలేటెడ్ ఉంటాయి. యాక్చువల్లీ హెచ్టి మిక్స్డ్ ఉంటుంది, అందుకని అట్లా చెప్పలేము ఇది కండక్షన్ ఇది కన్వెక్షన్ అని. ఎందుకంటే మనం చాలాసార్లు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో కూడా కన్వెక్షన్ అప్లై చేసాం, గుర్తు చూసారా? క్రిటికల్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ అవన్నిటికి. సో ఇద్దాంలే, లైక్ దీంట్లో కూడా కండెన్సేషన్, బాయిలింగ్ చాప్టర్స్ విల్ బి లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు డివైడ్ హెచ్టి ఇంటూ ఇది అర్థమైందా? హీట్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాటికి టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువ కనిపించదు. వాటర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వాటర్ అండ్ శాండ్. ఇప్పుడు వాటర్ ఇంకా శాండ్ రెండు తీసుకుంటే, జస్ట్ ఫైనల్ ఎక్స్ప్లెనేషన్, సారీ ఇఫ్ ఐమ్ వేస్టింగ్ ద టైం. వాటర్ ఇంకా శాండ్ రెండు తీసుకుంటే వాటర్కి సిపి హై ఉంటుంది, శాండ్కి సిపి లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సిపి డెఫినేషన్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ టు బి గివెన్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ బై 1 degree Celsius, యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius. అంటే ఒక్క 1 degree Celsius, ఒక 1 kg వాటర్ని నేను 1 degree Celsius టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐ హ్యావ్ టు గివ్ ఈస్ వెరీ హై. అండ్ ఇన్ కేస్ ఆఫ్ శాండ్ ద సిపి ఈస్ లో, అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐ హ్యావ్ టు గివ్ ఫర్ 1 kg ఆఫ్ శాండ్ టు రైజ్ బై 1 degree Celsius ఈజ్ వెరీ లో. కొంచెం హీట్ ఇచ్చేయండి, ఇది హీట్ అయిపోతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే సిపి ఈజ్ అ హోల్డింగ్ కెపాసిటీ. ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఎంత హీట్ ఇచ్చినా మింగేస్తూ ఉంటుంది కానీ దాని టెంపరేచర్ వేరియేషన్ చూపించదు. సో ఇఫ్ సమ్వన్ ఈస్ షోయింగ్ ఎ గ్రేటర్ టెంపరేచర్ వేరియేషన్, ఇట్ మీన్స్ దర్ సిపి ఈజ్ లో, జస్ట్ లైక్ శాండ్. అండ్ ఇఫ్ సమ్వన్ ఈస్ షోయింగ్ ఎ వెరీ లో టెంపరేచర్ వేరియేషన్, తినేస్తూ ఉంటుంది, ఎంత ఎనర్జీ ఇస్తే అంత తింటూ ఉంటుంది, బట్ టెంపరేచర్ లో మాత్రం వేరియేషన్ ఎక్కువ చూపించదు, దెన్ ఇట్ మీన్స్ దట్ దర్ సిపి ఈస్ హై. In order to raise the temperature of such substances, you have to give more and more CP, more and more energy. So whenever temperature variation is high, the CP is low, and whenever temperature variation is low, the CP is high. Is that point clear? So if the same question is asked for same thickness, same material, same mass, and ఇప్పుడు ఈ మెటీరియల్ different materials, same mass, same thickness, దీని డెల్టా టీ హై ఉంది, దీని డెల్టా టీ లో ఉంది అంటే ఇట్ మీన్స్ దీని కెపాసిటీ
ఈజ్ లో. దీనికి అంత కెపాసిటీ లేదు హీట్ని హోల్డ్ చేయడానికి, ఈజీగా టెంపరేచర్ హై చేసేసుకుంటుంది. బట్ దీని టెంపరేచర్ వేరియేషన్ అంత జరగలేదు అంటే ఫర్ ద సేమ్ హీట్ గాట్ కండక్టెడ్ హీట్ స్టడీ స్టేట్ సేమ్ హీట్ పాస్ అయినప్పుడు ఇదంతా టెంపరేచర్ వేరియేషన్ చూపించలేదు, ఇది మాత్రం హై టెంపరేచర్ వేరియేషన్ చూపించింది ఫర్ ద సేమ్ హీట్ దట్ ఈస్ పాసింగ్ త్రూ బోత్ ఆఫ్ దెమ్. That means that its capacity is low and its capacity is high. Then CPA will be less than CPB. Okay now? ఎస్ అక్క. అక్క థర్మల్ కండక్టివిటీ ఒక మెటీరియల్కి ఎక్కువ ఉంటే సో దాని సిపి తక్కువ ఉంటుంది. ఒక సెకండ్. థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉంటే దాని సిపి తక్కువ ఉంటుంది అంటున్నావు. ఎస్, మేబీ వీ కెన్ సే దిస్. నేను ఓన్లీ Okay. సిపి గురించి మాట్లాడుతున్నా. ఓకే అనొచ్చు అనుకుంటా. ఇది ఇలా డిఫరెంట్. తీసుకోండి QA. ఇది కే సపరేట్ ప్రాపర్టీ, సిపి మెటీరియల్ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీస్ కదా, అవి మేబీ ఎస్, యాక్చువల్లీ K కి CP కి ఉండదు. రిలేషన్ మనం ఉండదు. ఒకవేళ ఆ రెండింటిని ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఆల్ఫాతో రిలేట్ చేసుకోవచ్చు. లైక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు K బై రో CP. సో దిస్ ఆల్ఫా విల్ డిసైడ్ ద డిఫ్యూజివిటీ. అంటే ఒకవేళ CP హై ఉంది అనుకోండి, డిఫ్యూజివిటీ లో ఉంటుంది. చూడండి, థర్మల్ డిఫ్యూజివిటీ కదా ఇది. అండ్ K హై ఉంటే ఆల్ఫా విల్ బి హయ్యర్. సో థర్మల్ డిఫ్యూజివిటీ అంటే ఇప్పుడు ఏ మెటీరియల్ నుంచి థర్మల్, ఇప్పుడు డెల్టా TA ఎక్కువ ఉంది అంటే థర్మల్ డిఫ్యూజివిటీ ఆఫ్ A ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మనం ఇప్పుడు అనుకున్న కేసే డెల్టా TA ఈజ్ హయ్యర్ దాన్ డెల్టా TB అంటే దీని నుంచి హీట్ హై అండ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ A ఈజ్ హయ్యర్ దాన్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ B అని కదా. హెన్స్ K by rho CP of A is greater than K by rho CP of B. So inverse కాబట్టి CP of A will be less than CP of B. ఇట్లా కూడా ప్రూవ్ చేయొచ్చు the same statement. I hope you understand. Just ponder about it, you will understand that. కొంచెం ఆలోచించండి దాని మీద, అప్పుడు అర్థమైపోతుంది. ఇంకా ఏ క్వశ్చన్ చేయొచ్చు? ఓకే, ఓకే, లెట్స్ జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పి కొన్ని క్వశ్చన్స్ పెడతాను ఇవాళ గ్రూప్లో. ఇవాళ మర్చిపోతే నాకు గుర్తు చేయండి, నిన్న మర్చిపోయినట్టుగా. సో ఫిన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద ఫిన్. ఫిన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ఫిన్? That is a type of extended heat exchangers. Extended heat surface కోసం fins యాడ్ చేస్తాం to increase the area surface. ఓకే, డన్. సో ఒకవేళ ఒక వాల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, ఇప్పుడు మనం హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్లూయిడ్కి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ లో ఉంది అనుకోండి, బట్ ఐ వాంట్ ద హీట్ ట్రాన్స్ఫర్ టు బి హై. వాట్ ఈస్ మై అదర్ ఆప్షన్? ఈ డెల్టా T ఈస్ ఫిక్స్డ్, దీనిది ఒక టెంపరేచర్ ఉంటుంది, అంబియంట్ ఎయిర్కి ఒక టెంపరేచర్ ఉంటుంది, TS T∞. ఇది ఫిక్స్డ్. హెచ్ ఏమో లో ఉంది, బట్ ఐ వాంట్ టు ఎన్హాన్స్ మై హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ వాల్ టు ఎయిర్. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఐఎమ్ లెఫ్ట్ ఓవర్ విత్? ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై A. యాక్సెప్టెడ్? ఎస్ అక్క. సో హౌ క్యాన్ వి ఇంక్రీజ్ దిస్ A అంటే మనము ఇలా వీటికి ఏదైనా ఫిన్స్ లాగా పెట్టామనుకో, మన హీట్ ఇలా వీటికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి దేర్ విల్ బి అన్ ఎన్హాన్స్మెంట్ ఇన్ కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, సో లెట్ us derive an equation of fin. బేసికల్గా ఫిన్ పర్పస్ అది. Did you understand the purpose of fin? It will increase the surface area. Increase the area of exposure అని కూడా అనొచ్చు for heat transfer. So how can we derive an equation for it? Let us consider a wall. సే దీనికి నేను ఒక రెక్టాంగులర్ ఫిన్ పెట్టాను. ఓకే కదా, ఇది కొంచెం నేను బొమ్మల్లో చాలా వీక్, బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఒక వాల్, దీనికి ఒక ఎక్స్టెండెడ్ ఫిన్ ఇలా పెట్టాను.
నౌ లెట్ us see. ఈ వాల్ ఒక టెంపరేచర్ దగ్గర ఉంటుంది టీ సర్ఫేస్. ఓకే, అండ్ ద ఎయిర్ అరౌండ్ దిస్ ఫిన్ ఈజ్ at T infinity. So at each and every point on this fin, will there be a temperature variation or will the temperature will be constant? Will be different to each. It will be different. So obviously మనకి ఈక్వేషన్ రాయాలంటే మనము ఒక స్మాల్ స్ట్రిప్ అజ్యూమ్ చేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ ఎ స్మాల్ స్ట్రిప్ ఆఫ్ థిక్నెస్ డెల్టా ఎక్స్. ఓకే, సో దీనికి హీట్, ఈ స్ట్రిప్కి హీట్ ఇన్లెట్ ఈజ్ బికాస్ ఆఫ్ కండక్షన్. యాక్సెప్టెడ్. ఇది సాలిడ్ ఫిన్ కదా. హీట్ ఇన్. ఇప్పుడు హీట్ అవుట్ విల్ బి బోత్ డ్యూ టు కండక్షన్ అండ్ ఇలా ఎయిర్కి కూడా ఇది ఓపెన్గా ఉంది కదా ఈ పర్టికులర్ స్ట్రిప్. సో ఇట్లా కన్వెక్షన్లో కూడా పోతుంది కదా హీట్. క్యూ అవుట్ డ్యూ టు కన్వెక్షన్. ఓకేనా. హీట్ బ్యాలెన్స్. హీట్ ఇన్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ వాల్. ఇక్కడ నాకు కండక్షన్ త్రూనే వస్తుంది. అండ్ హీట్ అవుట్ ఈస్ బోత్ బికాస్ ఆఫ్ కన్వెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ కండక్షన్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా. దీన్ని ఎక్స్ అందాం, ఈ పాయింట్ని ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అందాం. ఇక్కడ వరకు ఓకే అయితే ఐ గో టు ద ఫర్దర్ డిరైవేషన్. సో హియర్ ద సింపుల్, మళ్ళీ ఇక్కడ కూడా డైరెక్ట్గా క్యూ రాయలేము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా మారచ్చు. QA in is equal to QA out due to convection plus QA out due to conduction. So what will be the QA at x? దీన్ని ఇటు తీసుకొస్తే this will be QA at x plus delta x is equal to కన్వెక్షన్ కి హీట్ ట్రాన్స్ఫర్ ఏంటి, హెచ్. ఈ ఏరియా సేమ్ డిఫరెంట్ నాకు చెప్పండి ఒకసారి. ఇక్కడే మన అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. ఈఏ ఇంకా ఈఏ, ఐ మీన్ కన్వెక్షన్లో ఏరియా వాట్ ఎవర్ ఐఎమ్ కన్సిడరింగ్ అండ్ కండక్షన్లో వాట్ ఎవర్ ఏరియా ఐఎమ్ కన్సిడరింగ్, ఆర్ దే సేమ్ ఆర్ ఆర్ దే డిఫరెంట్? Different. Are you all there? Are you thinking? Different ఉంటుంది. Different. ఎందుకు డిఫరెంట్? ఏంటది అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఇన్ కండక్షన్ అండ్ ఏరియా ఆఫ్ కన్వెక్షన్? అంటే కన్వెక్షన్ ఏరియా మనం ఎంతైతే ఏరియా ఎక్స్పోజ్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అక్క. కండక్షన్ ఓన్లీ జామెట్రీ మీద, అందులోనే కండక్షన్ అంటే ఉట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వస్తుంది ఎప్పుడు. మనం ఇప్పుడు ఏ థిక్నెస్ లో అయితే వెళ్తుందో కండక్షన్, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మాత్రమే దానికి అవసరం. అవునా, అక్సెప్టెడ్. ఇప్పుడు కండక్షన్ కదా, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనే దానికి అవసరం ఓన్లీ. కానీ కన్వెక్షన్ అంటే వాట్ ఎవర్ ఈస్ ద ఏరియా ఎక్స్పోజ్డ్ టు ద ఎయిర్. ఈస్ ఎవ్రీవన్ విత్ మీ? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? నో. కార్తీక్, భావన ఓకేనా? ఓకే. ఏరియా ఎందుకు డిఫరెంట్ అర్థమైందా? Hmm. సో హెచ్ఏ ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. టీ అంటే నేను టెంపరేచర్ టీ అనుకుంటున్నా. ఆ స్ట్రిప్, దిస్ స్ట్రిప్ ఇస్ ఎట్ ఏ టెంపరేచర్ టీ. ఇలా అనుకుంటే మనం మళ్ళీ జస్ట్ లైక్ వాల్యూమ్ మనం ఎట్లయితే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ అని రాస్తామో, వీ కెన్ ఆల్సో రైట్ lateral surface area as perimeter of the base into height. Or if you take cylinder ki lateral surface area ఏముంటది, 2 pi RL. It is nothing but 2 pi R into L. 2 pi R అంటే ఏంటి? It is the perimeter of the base, అంటే circle perimeter into L. అట్లాగే ఇప్పుడు మన స్ట్రిప్ కి ఏరియా కూడా I can write it as perimeter of the base into height. హైట్ ఎంత? డెల్టా ఎక్స్. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ అంటే ఇదిగో దీని పెరిమీటర్
into whatever is this height of the strip. Okay, so I will get it as QA at x minus QA at x plus delta x is equal to HP delta x into t minus t infinity. As usual, delta x it పట్టుకొచ్చేయండి. Limit as delta x tends to 0. X plus delta x by delta x is equal to HP delta ఇక్కడ t minus t infinity. P అంటే ఏమని చెప్పా? What is P? What is P in this equation? Perimeter. Perimeter, yes. So ఇది ఏమవుతుంది? Minus d by dx of QA is equal to HP t minus t infinity. ఈ Q conduction heat కాబట్టి I can put it as minus K into dt by dx. So I'll get నేను ఏరియా ఇవన్నీ K ఇంకా ఏరియా ఇవన్నీ కాన్స్టెంట్ అని తీసుకుంటే ఇట్ విల్ బి K A d square t by dx square which will be equal to HP into t minus t infinity. ఇప్పుడు ఇక్కడ ఏం చేసేస్తామంటే నేను ఇంకా మొత్తం డిరైవ్ చేయను, ఇదంతా చాలా సొల్లుగా ఉంటుంది. ఐ మీన్ d square t by dx square is equal to HP by KA into t minus t infinity. నేను t minus t infinity ని టీటా అనేస్తాను అండ్ d theta d of t minus t infinity is nothing but dt is equal to d theta. సో ఇక్కడ theta సబ్స్టిట్యూట్ చేసేస్తే HP by KA ని ఐ put it as m square. దీన్ని m square అనుకుంటాను ఊరికి. ఇప్పుడు నాకు ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది, d square theta by dx square minus m square theta is equal to 0. దీన్ని మనం e power mx e power minus mx అవన్నీ ఇది డూ యూ రిమెంబర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని e power mx theta is equal to e power mx e power minus mx అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే యువర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి theta by theta naught is equal to e power minus mx అని వస్తుంది. జస్ట్ రిమెంబర్ దిస్ ఫైనల్ ఫార్ములా. ఫిన్ అనగానే మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటది? theta by theta naught is equal to e power minus mx. x అంటే ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ద ఫిన్ ఫ్రమ్ ద బేస్. ఇప్పుడు ఇది వాల్, ఇది ఫిన్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాల్ నుంచి ఏ డిస్టెన్స్ ఎట్ x, దట్ ఈస్ x. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ ఫార్ములా. theta by theta naught is equal to e power minus mx where theta is nothing but t minus t infinity divided by theta naught అంటే t naught minus t infinity. t naught అంటే ఆ వాల్ టెంపరేచర్ ఏదైతే ఉండేనో అది. ఓకేనా? వాల్ టెంపరేచర్ ఏదైతే ఉండేనో అది. ఇది మారుతూ ఉంటుంది. ఈ టీ అంటేనేమో వాట్ ఎవర్ టెంపరేచర్ ఈస్ చేంజింగ్ ఆల్ అలాంగ్ ద ఫిన్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి టీ మారుతుంటుంది కదా, దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు e power minus mx వేర్ m ఈజ్ ఈక్వల్ టు HP by KA. ఈ హెచ్టీలో ఫార్ములాస్ అన్ని డిరైవేషన్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే దే విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూలో ఫార్ములా బట్టి పట్టేసామండి డెరివేషన్ రాదు అంటే కొడతారు, కానీ ఎగ్జామ్కి మాత్రం ఫార్ములా మంచిగా బట్టి పట్టేసుకోండి, అసలు గుర్తుండిపోవాలి. ఏదో ఒక ట్రిక్ పెట్టుకొనైనా గుర్తు పెట్టేసుకోండి. ఓకే, సో ఫిన్ అనగానే మీకు ఈ ఫార్ములా గుర్తొచ్చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ ఈ ఎమ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అక్క అంటే ఏదో ఒకటి పెట్టుకోండి. హెచ్పి గ్యాస్ సిలిండర్ డివైడ్ బై కేఏ ఏదైనా మీరు, నేను అని చాలా మరి సిల్లీగా పెట్టుకుంటాను, మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఫిన్ ఫార్ములా ఓకేనా ఎట్లా డిరైవ్ అయిందో? సో వాట్ దిస్ ఇస్ బేసికలీ గివింగ్ యూ. టీ అంటే ఏంటి మీకు, అండ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అంటే బట్టి పట్టుకోవడం అని కాదు, యూ షుడ్ నో ఈచ్ టర్మినాలజీ, ఎందుకు ఏది ఏంటి అన్నది కూడా తెలియాలి. సో బేసికల్గా ఈ ఫార్ములా మనకి ఎందుకు వచ్చిందంటే ఒక వాల్కి
నేను ఒక ఫిన్ కనుక అటాచ్ చేసుకుంటే బొమ్మ మర్చిపోయా మళ్ళీ ఇలాగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళి this wall will be at a temperature Ts, and at each and every point, at each and the every plane on the fin, the temperature is different. So how this temperature is varying with respect to x అన్నది ఈ ఫార్ములా ఇస్తుంది. So this T is the temperature at each plane. So T minus T infinity divided by T base or Ts or T naught, whatever you want to call it as. T naught minus T infinity will be equal to e power minus mx. X ante the distance from the wall. Okay, now I'm stopping here, but before stopping నేను ఒకసారి ఫస్ట్ నుంచి అన్ని ఫార్ములాలు చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ ఏంటి, 4 years law. What was 4 years law? ఇది ఎలాగో గుర్తుంటాయి అనుకోండి. కన్వెక్షన్కి అయితే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు HA ఇంటూ T minus T infinity. Finally, radiationకి Q is given by sigma A emissivity T1 power 4 minus T2 power 4. దీని తర్వాత ఏ ఫార్ములా నేర్చుకున్నాం చెప్పండి ఈ మూడు అయ్యాక? వన్ డైమెన్షనల్ స్టడీ. వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ 1 by r power n d by dr of r power n k dt by dr. ఈ బ్రాకెట్లో అవసరం లేదు, ఇక్కడ పెడితే సరిపోతుంది. ప్లస్ జనరేషన్ ఈజ్ ఈక్వల్ టు అక్యుములేషన్. ఇది అయిపోయాక we directly went to rectangular coordinate అయితే Q is given by delta T by L by KA. Cylindrical coordinate అయితే Q is equal to delta T by ln R2 by R1 divided by 2 pi KL. ఆల్వేస్ ఈ ఫార్ములాకి మళ్ళీ మనం ఎక్కడ తప్పు చేస్తాం తెలుసా, స్మాల్ క్యూ క్యాపిటల్ క్యూ తీసుకుంటాం. ఇక్కడ అంటే క్లియర్గా తెలిసిపోతుంది, ఇక్కడ ఏరియా ఇక్కడ రాసాం కాబట్టి ఇది క్యాపిటల్ క్యూ అని చెప్పేసి. వీటిలో ఈ ఏరియా లాంటిది ఏమి ఉండదు, మనం మర్చిపోయి స్మాల్ క్యూ పెట్టేసుకున్నామంటే ప్రాబ్లం అంతా పెంట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రేట్ నాట్ ఫ్లక్స్. ఇవన్నీ రేట్కి ఫార్ములాస్. క్యూ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫస్ట్ స్పెరికల్ అయితే డెల్టా టీ డివైడెడ్ బై ఏముండే R2 minus R1 divided by 4 pi K R1 R2. ఈ ఫార్ములాస్ అయిపోయాక ఏం నేర్చుకున్నాం? చెప్పండి, దీని తర్వాత ఏం నేర్చుకున్నాం? కాంపోజిట్ వాల్స్. అదే ఇది కాంపోజిట్ అయితే యాడిషన్ సబ్ట్రాక్షన్ దట్స్ ఫైన్. ఆర్ ఎఫెక్టివ్ సిరీస్లో ఉంటే R1 plus R2 plus R3 అవుతుంది. ప్యారలల్లో ఉంటే R effective will be equal to 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Series parallel combination ఉంటే you should be able to adjust. నెక్స్ట్ దీని తర్వాత ఏం నేర్చుకున్నాం? క్రిటికల్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్. సిలిండర్కి అయితే K/H, స్పియర్కి అయితే 2K/H. H అంటే heat transfer coefficient, K is the thermal conductivity of the insulating material, not the pipe which is inside. నువ్వు ఏ మెటీరియల్తో అయితే ఇన్సులేట్ చేయాలనుకుంటున్నావో దాని కండక్టివిటీ ఇది. ఓకేనా? స్పియర్కి కూడా అంతే, ఇన్సులేటింగ్ మెటీరియల్ కండక్టివిటీ. చూడండి, ఇంత చిన్న లాజిక్కి కూడా క్వశ్చన్ అడిగాడు వాడు, మనం మిస్ అవుతాం. నెక్స్ట్ దీని తర్వాత ఏం నేర్చుకున్నాం? హీట్ జనరేషన్ ఫార్ములాస్ అక్క, టీ మ్యాక్స్ టీఎస్. అంతే, పర్ఫెక్ట్. అంతే, జనరేషన్ లో టీఎస్లో ఏమో నేను ఒకటేసారి టీఎస్ అని రాసేస్తాను, 3 ఉంటాయి. G./2H. సర్ఫేస్కి ఎప్పుడు కూడా హెచ్ కన్వెక్షన్తో ఈక్వేట్ చేస్తాం కాబట్టి 2H ప్లస్ T infinity. 2H ఉంది ఇక్కడ, మర్చిపోయాను నేను, ఓన్లీ హెచ్ కదా. GL/H ప్లస్ T infinity. ఇక్కడేమో GR/2H ప్లస్ T infinity. ఇదేమో GR/3H ప్లస్ T infinity. స్పెరికల్, సిలిండ్రికల్, రెక్టాంగులర్. నెక్స్ట్ T మ్యాక్స్కి వచ్చేసరికి ఇక్కడ R బదులు R² వస్తుంది, హెచ్ బదులు
కే వస్తుంది, ఎందుకంటే టీ మ్యాక్స్ ఈజ్ రిలేటెడ్ విత్ టీ మ్యాక్స్ టు టీ సర్ఫేస్, టీ మ్యాక్స్ నుంచి టీ సర్ఫేస్కి అయ్యేది కండక్షన్, కాబట్టి కండక్టివిటీ వస్తుంది. సో ఇక్కడ 2K 4K అండ్ 6K. అంతే, మనకు అన్నింటికి డిరైవేషన్ వచ్చచ్చు కాక, బట్ మనకి ఎగ్జామ్లో టైం ఇంపార్టెంట్ అండ్ ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. నేను బట్టి పట్టిస్తా అనుకోకండి, బట్ గుర్తుపెట్టుకుంటే ఆ హెచ్టీ ప్రాబ్లమ్స్ అన్ని టకటక చేసేస్తే ఒక 8 మార్క్స్ 10 మార్క్స్ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్లో. టీ మార్క్స్ అయిపోయింది, టీ సర్ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫిన్కి వచ్చేసాం కదా, అంతేనా? మధ్యలో ఏమైనా నేర్చుకున్నామా? అంతే. సో ఫిన్ డైరెక్ట్గా theta by theta naught is equal to e power minus mx, where theta is t minus t infinity by theta naught is t naught minus t infinity is equal to e power minus mx. X ante the distance at which we want to find the temperature, t infinity is the air temperature, t naught is the base temperature, a wall temperature, t infinity is again that one. M ante m is equal to ఎంతో చెప్పండి, గుర్తుందా? హెచ్పి బై కే ఇంటూ K. ఇండక్షన్. ఓకే. పి అంటే పెరిమీటర్, ఏ అంటే ఏరియా. అక్క రూట్ ఉండదా అక్క? సారీ రూట్ ఎం స్క్వేర్ కదా ఇది, కరెక్టే. సారీ అండర్ రూట్ హెచ్పి బై కే. వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ సారీ, పక్క హెచ్పి బై కే అని. ఓకేనా? ఈ ఫిన్లోనే ఇంకొక 2-3 ఫార్ములాస్ ఉన్నాయి, రేపు చెప్తాను. మీరు ఇప్పుడు సాచురేట్ అయిపోయినారని నాకు అనిపిస్తుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నేను ఏదో బట్టి పట్టిస్తున్నా అనుకోకండి, కానీ గుర్తుపెట్టుకోవాలి అంతే.